గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. సంశయం మనకి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే లక్ష్మీ అమ్మవారు చెంచలము అని అంటూ ఉంటారు. ఆవిడ ఎప్పుడు స్థిరంగా ఒకరింట్లో ఉండదు అని అంటూ ఉంటారు. కానీ ఆవిడ మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే మనం కొన్ని విధానాలు ఆచరించవచ్చు. వాటి ద్వారా అది సాధ్యపడుతుందని కూడా అంటారు. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎట్లాగూ శ్రావణ మాసము, లక్ష్మీ అమ్మవారి కోసం విశేషంగా పూజలు చేస్తూ ఉంటాము. ఈ మాసంలో కానివ్వండి, విడిగా కానివ్వండి, ఆవిడ్ని మన ఇంట్లో అలా కూర్చోబెట్టుకోవాలి స్థిరంగా అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఓకే, ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి చెంచలతో వెళ్తూనే ఉంటుంది కదా, రాకుండా. కాబట్టి అమ్మవారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టేటప్పుడు ఎన్నో రకాల పద్ధతులతో, ఎన్నో రకాల అమ్మవారిని ఆహ్వానం చేసి కూర్చునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కాకపోతే దీంట్లో ప్రత్యేకమైన రెమెడీ చెప్తాను. అంటే ఎప్పుడైనా శ్రావణ మాసం శుక్రవారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు అమ్మవారిని ఆహ్వానించి వచ్చేటట్టు అనమాట. ఓకే, అందుంచి అమ్మవారి గురించి మాట్లాడే ముందుకు మా స్వామివారి ధ్యానించి ముందుకెళ్దాం. అలాగే అండి. స్వామి సురుముత్యారు అర్చన ఆర్యంగతి బల బాలకనే ఎర్మేణ ధర్మ శాస్త్రవేశ పరిగిరీషనే హరియ సుతనే జ్యోతి స్వరూపణం మాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభైన శ్రీ స్వామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. మహాలక్ష్మీదేవికి సంబంధించింది అదే ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఒక చిన్న రెమెడీ చేస్తే మహాలక్ష్మీదేవి వల్ల మన ఇంట్లో ఎప్పటికీ వరదలా వస్తూనే ఉంటుంది అమ్మ అనుగ్రహంతో. అట్లా ఒకటి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మహాలక్ష్మి అనుగ్రహం కొన్ని మనకు శక్తిపీఠం వచ్చి కొల్హాపూర్లో ఒకటి ఉంది, తర్వాత తిరుపతిలో విజయలక్ష్మి అమ్మవారు ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కూడా మనకు శుక్రవారం 6వ తారీఖు వస్తే ఆ రోజు ఒకటి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శుక్రవారం కలిసి రావాలి. వారం రెండు కలిసి వస్తే శుక్రాచార్యులు అనుగ్రహం పోతే లగ్జరీ వస్తుంది. అందుకే శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధిస్తే లగ్జరీ ఉన్నట్టుగా. అందునుంచి ఏంటంటే 6వ తారీఖు శుక్రవారం కలిసి వస్తే కొల్హాపురి మహాలక్ష్మి కానీ, తిరుపతిలో విజయలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం కానీ, తిరుపతి కోనేరులో దర్శనం 6 కోనేరులో ఆడ చేసుకోవడం బెటర్. ఇది మహాలక్ష్మీదేవి అనుగ్రహం, ఆమె చల్లని చూపు మన పడడానికి. తర్వాత ఇంట్లో వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవడానికి ప్రత్యేకంగా ఏముంటుందంటే, మనం ఇప్పుడు శుక్రవారం రోజు ఇంట్లో మహాలక్ష్మి పూజ ఎట్లయితే దీపారాధన, నెయ్యి దీపం వెలిగించేస్తాం, దీపారాధన చేస్తుంటాం. శ్రేష్టమైన దీపం మారు పెట్టడమే నెయ్యి దీపం, లేకపోతే కొబ్బరి నూనె, 2 పెట్టేస్తాం. కాకపోతే ఏంటంటే ఒకవేళ అర్ధరాత్రి, అమ్మవారికి ఎక్కువ రాత్రి పూటనే చేస్తుంటారు పూజలు, దీపావళి కానీ ఏ రోజు అయినా కూడా ఏమన్నా రాత్రి పూటనే చేస్తుంటారు. కాబట్టి మనకు శుక్రవారం పూట ఎప్పుడైనా కూడా దానిమ్మ పళ్ళు, ధనమే దానిమ్మ పళ్ళతో పోలుస్తాం. అనార్ పళ్ళు ఉంటాయి కదా, దానిమ్మ పళ్ళతోటి ప్రొమోగనేట్, ఆ దానిమ్మ పళ్ళు మంచి నిండుగా ఉండే దానిమ్మ పండు తీసుకోవాలి. 2 అంటే ఏదైనా మనకు 2 చేయాల్సింది. అమ్మవారికి ఏం చేసినా ఎందుకండి అంటే ఏదైనా 2 ఉంటాయి మనకి, ఆడమ్మగా 2 అన్ని 2కు సంబంధించింది ఎక్కువ ఉంటాయి. అంటే సూర్యచంద్రులు ఎట్లా ఉంటాయి, గ్రహాలు మూమెంట్ ఎట్లా 2కు సంబంధించింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అమ్మవారిలాగా ఎవరికైనా కూడా, దేవుని దేవతలు ఎవరికైనా కూడా, ఇప్పుడు ఎవరికి తాంబూలం వేసి కూడా 2 అటుపళ్ళు పెట్టి 2 ఆకులు పెట్టిస్తాం. ఏదైనా 2 పరంగానే ఇవ్వాలి, తోడు ఉండాలి ఖచ్చితంగా. అందుకే 2 దానిమ్మ పళ్ళు పెద్దగా అంటే నిండుగా ఉండాలి. చిన్న అయితే అందులో అంటే వేస్ట్ దానిమ్మ రసం రావచ్చు, రాకపోవచ్చు. అంటే మంచిగా చూడంగానే అమ్మవారికి చూపిస్తే అది తినేటట్టుగా అనిపించాలి. ఏదైనా కూడా అంటే మంచిగా నిండుగా అనిపిస్తట్టు ఉండాలి. అలాంటి దానిమ్మ పళ్ళు 2 తీసేసుకొని దాన్ని చక్కగా ఒలిచేసి, అంటే రాత్రిపూట చేయాలి. ఇది మీరు పొద్దున శుక్రవారం రోజు రాత్రి, శుక్రవారం రోజు రాత్రి అంటే మన శుక్రవారం పొద్దున దీపారాధన, అమ్మవారి నైవేద్యాలు అవన్నీ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే ఇది చేసే రెమెడీ మన శివుడికి చేయాలి రాత్రి. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఎట్లయినా స్ఫటికలింగాలు ఉంటాయి, శివలింగాలు ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ స్ఫటికలింగం ఉంటే ఇది ద బెస్ట్. లేకపోతే ఎలా శివుడికి ఎలాంటి లింగం ఉన్నా పర్లేదు. అది పెట్టేసి మనం ఏం చేయాలంటే ఆ రోజు ఆ దానిమ్మ పళ్ళు అమ్మవారి దగ్గర పెట్టేస్తాం. ఎట్లయినా అవే దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టాము, అమ్మవారి దగ్గర పెడతాం అంతే. నైవేద్యంగా అనుకోవద్దు. మనం ఎప్పుడైతే అట దేవుడి గులాలో పెట్టేసాం, ప్లేట్లు వేసి పెట్టేసాం, అవే దానిమ్మ పళ్ళని ఒలిచేసి వీటిని రసంగా మార్చుకోవాలి, జ్యూస్గా మార్చేసుకొని అది 11 నుంచి 12 లోపల, రాత్రి 11 నుంచి
12 గంటల సమయంలో ఎప్పుడైతే ఆ దానిమ్మ రసంతో శివుడికి అభిషేకిస్తామో, ఆ రసంతో అభిషేకిస్తామో స్థిరలక్ష్మి మన ఇంట్లో ఉండిపోతుంది. ధనయోగం కలవాలంటే అంత పెద్ద గంగాన్న దేవిని జటాజుటును దిగ్బంధం చేసేసాడు శివుడు. అదే విధంగా అంటే మనం ఎప్పుడైతే శివుడికి ఆ దానిమ్మ రసంతో మనము అభిషేకిస్తామో ధనయోగం అని అనుకోకుండా మీరు వద్దనుకునే ఇంట్లో వస్తూనే ఉంటుంది. మన గ్రహాలు బాగుంటే మెరాకిల్గా ధనం దారిలో పెట్టి కోట్ల రూపాయలు దొరకొచ్చు అనమాట. అంటే గ్రహాలు అనుకూలం మారడమే మనకి ఆ ధనం అనేది వస్తుంటుంది. ఓకే ఓకే. ఎవరు చేయాలి ఇప్పుడు ఈ విధానం అంతా ఇంట్లో? అంటే ఎక్కువగా యజమాని చేసే పూజలకి ఫలితం ఉంటుంది, ఇంటిల్లిపాదికి వర్తిస్తుంది అంటారు. అండ్ సంపాదించేది కూడా ఎక్కువగా యజమానే సంపాదిస్తూ ఉంటాడు. మరి ఇంటి యజమాని చేయాలా, భార్య చేయొచ్చా, ఎవరైనా చేయొచ్చా? మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే భార్య చేసిన ఫలితం భార్యకే ఉంటుంది, యజమాని చేసిన ఫలితం అందరికీ ఉంటుంది. అంటే ఎక్కువ మట్టుకైతే ఇంట్లో పూజాధికారులన్నీ కూడా ఇంట్లో శ్రీమూర్తులే చేస్తారు, అక్క వెళ్ళలేదు. ఇక పెద్ద ఆయన వాళ్ళు చేస్తే చాలా బెటర్. అంత సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే బయట వెళ్ళి కష్టపడి వచ్చేస్తారు పాపం. కొంచెం బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరూ ఉంటారు. ఒకవేళ ఓపికే ఉండి వారే చేస్తే ఇంకా సూపర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికే. ఒకవేళ ఓపికే ఉండి వాళ్ళు చేయాలనుకుంటూ ఉంటే ఖచ్చితంగా స్నానాదికల సాయంత్రం టైంలో ముగించేసుకుని శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసేస్తే వాళ్ళ చేతితో చేస్తారు కాబట్టి ఆ చేతి నుంచి డబ్బు ఇలా వస్తూనే ఉంటుంది. శ్రీమూర్తులు ఎట్లయినా వాళ్ళు ఎలానా పూజాధికారుల్లో ఉంటారు కాబట్టి వారు చేస్తే ఇంకా మహాభాగ్యం. అంటే మగవారు అంటే ఎవరైతే మగవారు చేస్తే చాలా బాగుంటుంది, లేదా శ్రీమూర్తులు చేయొచ్చు. కుదరని పక్షం వాళ్ళు చేసి అంటే వీళ్ళంతా పొద్దుంతా వెళ్ళేసి టైర్ ఉంటారు కాబట్టి శుక్రవారం సమయంలో చేస్తే శుక్రుడు అనుగ్రహంతో, శివుడికి అనుగ్రహంతో లగ్జరీ తత్వం ఉన్నది. మనకు లగ్జరీ కావాలంటే డబ్బు రావాలి కదా, మహాలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. అంటే శుక్రవారం పుట్టే అందుగురించి శుక్రవారం చాలా ప్రత్యేకత ఇస్తారన్నమాట. ఏ మతస్థులైనా కూడా గుడ్ ఫ్రైడే వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నా. మన వాళ్ళు కూడా కొంతమంది శుక్రవారం రోజు నమస్కారం నుంచి ప్రత్యేకమైన రోజు తీసుకుంటారు. మనవుడు కూడా శుక్రవారం అంటే ఎటుదిరి శుక్రవారికి సంబంధించిన సిస్టమ్తో లగ్జరీ తత్వం వస్తుంది. కాబట్టి మన శుక్రానుగ్రహం కోసం శివుడికి మనం అభిషేకించడం, దానిమ్మ పండ్లతో అభిషేకించడం వల్ల ఖచ్చితంగా మహాలక్ష్మి ఉందలిగి అమ్మవారి తిష్టేసుకుని ఇంట్లో కూర్చోడం. అన్ని విధాలుగా మనం ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా, తర్వాత మన ఏ ఉద్యోగాధికారులు ఎదురున్నా, ఇంట్లో మా అక్కయ్యకి ఇంట్లో బోటికి గూటికి అని పెట్టుకుని బోటికి అవన్నీ కూడా చిట్స్కి నడిపిస్తే ఎంతో స్థాయికి వెళ్తుంటారు. అలాంటి దాంట్లో ఫలితం కూడా చాలా రెట్టింపు ఫలితం. అంటే 1కి 4 విధాలుగా మనకు లాభం వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఏదో విధంగా అంటే ఈ సమయంలో శ్రావణ శుక్రాలు చేయడం చాలా మంచిది. లేదంటే ఎప్పుడు శుక్రవారం చేసినా చాలా బెటర్ అనమాట. శుక్రవారం ఎప్పుడు వచ్చినా కూడా చేయడం, శుక్రవారం రోజు చేయాలి. అంటే ముఖ్యంగా మీరు నంబర్ మ్యాచ్ అవ్వాలన్నారు కదా, అది ఎప్పుడైనా శుక్రవారం ఆల్సో స్పెషల్ ఎప్పుడో ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికి 1-2 వస్తాయి అంతే. సంవత్సరానికి 1-2 వస్తాయి. కాకపోతే ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అలాంటి రోజు వస్తే ఇంకా బెటర్, సూపర్ అంటున్నారు. అలాంటి రోజు ఇటు వచ్చినప్పుడు అయితే మనము ఎప్పుడైనా కొల్హాపురి మహాలక్ష్మి దర్శనం చేసుకోవడం, లేదా తిరుపతిలో విభలక్ష్మి దర్శనం చేసుకోవడం, మంగాపురి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఏదైనా లక్ష్మీదేవిని ఎక్కడ ఉన్నా ఇప్పుడు చూస్తే భాగ్యనగర్లో భాగ్యలక్ష్మి ఉంటుంది. అంటే ఏదైనా లక్ష్మీదేవిని అక్కడ ప్రత్యేకమైన స్థలాలలో అమ్మవారి లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడం చాలా ప్రత్యేకం అనమాట. అందునుంచి అలా చేసుకోవడం చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.